యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈ దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ధ్యాన వాక్యము, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. ఆ దినాన నెహెమ్యా కాలంలో ప్రజలందరూ ధర్మశాస్త్రము వారికి చదవబడినప్పుడు వారి హృదయంలో అది తాకి వారు పశ్చాత్తాప్తులై వారు ఏడుస్తూ ఉన్నప్పుడు పలికిన మాటలు ఈ దినాన బైబిల్ చదువుతున్న మనతో దేవుడు మాట్లాడుతున్న మాటలు. ఆనందించుడి, యెహోవా వలన మీరు బలం పొందుతారు. మనం ఎప్పుడైతే ఆనందిస్తామో యెహోవా యందు, అది మనకు బలము. అది కీర్తనాకారుడు కూడా చెప్తున్నాడు కదండి, ధర్మశాస్త్రమునందు ఆనందించాలి, మొదటి దావీదు కీర్తనలో. అదే విధముగా పరిశుద్ధుడైన పౌలు కూడా చెప్తున్నాడు, ఆనందించుడి. నేను మరలా చెప్తున్నాను, ప్రభువునందు ఆనందించుడి. కాబట్టి మనము దేవుని యందు ఆనందించాలి, దేవుని వాక్యమందు ఆనందించాలి, ప్రార్థన యందు మనము ఆనందించాలి. ఎప్పుడైతే మనము దేవుని యందు ఆనందిస్తామో అది మనకు ఆశీర్వాదము. ఈ లోకంలో విషయాలను బట్టి మనం ఆనందించకూడదు. మన చదువును బట్టి, మన రాబడిని బట్టి, మన అంతస్తును బట్టి, మన ఆస్తిని బట్టి, మన అందాన్ని బట్టి, దాని విషయం కాదండి మనం ఆనందించాల్సింది. దేవుని యందు మనం ఆనందించాలి. దేవుని యందు మనం ఆనందించినప్పుడు మనము ఆనందిస్తాం, మన కుటుంబము ఆనందిస్తుంది, మన యొక్క చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు ఆనందిస్తారు. కాబట్టి అందరికీ మనము సాక్షులుగా ఉంటాము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.